ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని మహాకృపలో మరి యొక్క నూతన దినాన్ని బహుమానంగా పొంది యెహోవా కృపయందు భద్రపరచబడి ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభుతో ప్రతిదినం అనే అంశాన్ని ధ్యానం చేసుకునే ధన్యత ప్రభు మనకిచ్చినందుకు ప్రభుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున ప్రభుతో మనం జీవించడానికి నడవడానికి అనువైన గొప్ప మాట మనం మరి తిమోతి పౌలు గారు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 18వ వచనంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. నీవు విశ్వాసమును మంచి మనసాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. ఓ అద్భుతమైన అప్పగింత ప్రభు ఈ దినాన్న మనకిస్తూ ఉన్నాడు. ఈ అప్పగింత ఏమిటి? అప్పగింత అంటే విశ్వాసమును మంచి మనసాక్షియు కలిగిన వానివై నీతో నాతో స్పష్టముగా మాట్లాడుతున్న దేవుడు. విశ్వాసమును మంచి మనసాక్షియు కలిగిన వాడవై ఈ మంచి పోరాడవలనని ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. ఆజ్ఞను నీకు ఇచ్చుచున్నాను అనటం లేదు, అప్పగిస్తున్నాను అన్నాడు. అంటే దైవాజ్ఞను అప్పగించినప్పుడు దాన్ని పొందుకొని తదనుగుణంగా జీవించగలిగిన ఆత్మీయ జీవితము తిమోతి కలిగి ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. ఈ జీవితం విశ్వాసము అనే చక్కటి మాటను మన ముందుంచింది. విశ్వాసమును మంచి మనసాక్షి. ప్రతి వ్యక్తికి మనసాక్షి ఉంటుంది. ఆ మనసాక్షి చెడ్డది కాకుండా మంచి మనసాక్షి కలిగి మంచి పోరాడాలి అనేది దేవుని సంకల్పం. ఈ పోరాటం దేవుని కృప కొరకు, మహిమ కొరకు, రాజ్య విస్తరణ కొరకు చేయవలసిన పోరాటం. ఈ పోరాటం మనం మనుషులతో చేసే పోరాటం కాదు. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే ఆయన అంటాడు, మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ దురాత్మలతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో మనం పోరాడుతూ ఉన్నాం. ఈ పోరాటం మనం ఓ మంచి పోరాటంగా సాగించాలి. అంటే దేవుని పరిచర్యలో ప్రభు కొరకు సాగిపోయే ఈ జీవన యాత్ర ఓ అద్భుతమైన యాత్రగా మిగిలిపోవాలి. ప్రభుకు మహిమను కలిగించేదిగా మిగిలిపోవాలి. అందుకని పౌలు గారు విశ్వాసము అనేటువంటి మంచి మాటను వాడాడు. పరిచర్యలో ప్రభు కొరకు అనేక ఆత్మలు సంపాదించే క్రమంలో మనలను మనం దేవుని సన్నిధిలో ఆయనకు అనుకూలమైన పాత్రగా మలుచుకోవటంలో విశ్వాసము అనేది ఓ అద్భుతమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంది. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ నూతన దినంలో, ఈ శ్రేష్టమైన సమయంలో, ఈ ఉదయకాలంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ విశ్వాసము మంచి మనసాక్షి. అద్భుతమైన మాటలు. విశ్వాసము అనేది ఎన్నో విధాలుగా మనకు బయలుపరచబడింది. కానీ ఈ సందర్భంలో పౌలు గారు చెప్పిన విశ్వాసము అనేటువంటి ఈ మాటకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈయన రాసిన మొదటి పత్రికలోనే 3వ అధ్యాయము 9వ వచనం ఏంటంటే, విశ్వాస మర్మమును
పవిత్రమైన మనసాక్షితో గైకొను వారై ఉండవలను. విన్నారు కదా, విశ్వాస మర్మము. ఇందులో ఓ అద్భుతమైన మర్మం దాగి ఉంది. విశ్వాసము అనేది మన కంటికి కనబడకపోయినా, విశ్వాసం అనే దానిలో నిరీక్షణ అనే అద్భుతమైన అనుభవం దాగి ఉంది. ఆ నిరీక్షణే మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. విశ్వాసం అన్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము. ఈ నిజస్వరూపాన్ని కలిగి ఓ మంచి మనస్సాక్షి కలిగి మరి మంచి పోరాటము, మంచి మనస్సాక్షి, మంచి పోరాటము మన బ్రతుకు దినాలలో ఇది మనకు అవసరం ఈ కడవరి దినాల్లో. అందుకని దేవుని పరిచర్యలో, మన ఆత్మీయ ఎదుగుదలలో, సంఘ క్షేమం విషయంలో ఈ అనుభవం మనకు ఉండాలి. అందువల్ల ప్రియమైన వాళ్ళరా, నీవు అని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీవు అనే మాటలో వ్యక్తిగతంగా ప్రభు దర్శిస్తున్నాడు. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా గమనించాలి. ఆ 18వ వచనం ప్రారంభంలో, నా కుమారుడా తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనసాక్షియు కలిగిన వాడవై మంచి పోరాటము పోరాడాలి అనే ఆజ్ఞ నీకు అప్పగిస్తున్నాను. మన విశ్వాస జీవితంలో ఓ అద్భుతమైన పెనుగులాట జరిగినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ఈ పెనుగులాటలో మన మంచి మనస్సాక్షి, మన మంచి పోరాటం అనేవి బయలుపరచబడతాయి. కనుకనే ప్రియమైన వాళ్ళరా, మనం గమనించాలి, మనస్సాక్షి, పోరాటము అనేటువంటి ఈ చక్కటి మాటలలో దేవుని ఆ ప్రేమను, ఏర్పాటును మనం చూడగలిగే వారు వింటాం. అక్కడ ప్రకృతి సిద్ధమైన మనస్సాక్షి కలిగిన వారిగా ఉండక, మన జీవితంలో లోక సంబంధమైన ప్రకృతి సిద్ధమైనటువంటి మనస్సాక్షి కాదు మనకు కావాల్సింది. ఆత్మ సంబంధమైన మనస్సాక్షి, ఆత్మానుసారమైన మనస్సాక్షి. చూడండి, రోమా సంఘానికి ఇక్కడ రాసిన ఆ పత్రికలో 2వ అధ్యాయము 15వ వచనం మీరు చూస్తే, అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగాను వారి తలంపులో ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్రము తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. ఇది ప్రకృతి సంబంధమైన మనస్సాక్షి. ఈ ప్రకృతి సంబంధమైన మనస్సాక్షి స్వార్థ ప్రకటనకు ఆటంకాన్ని కలిగిస్తుంది. కనుక మన జీవితంలో దేవుని చిత్తాన్ని ఎరిగిన బిడ్డలంగా, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న బిడ్డలంగా మనం జీవించగలిగితే మన మనస్సాక్షి పవిత్రమైన మనస్సాక్షిగా మార్చబడుతూ ఉంది. అదే తీతు పత్రికలో 1వ అధ్యాయము 15వ వచనం చూస్తే, పవిత్రమైన మనస్సాక్షి, మంచి మనస్సాక్షి అనేది లోక సంబంధమైనది కాదు, ప్రకృతి సంబంధమైనది కాదు. ఇది ఆత్మ సంబంధమై పవిత్రమైనటువంటిది. అందుకే అంటాడు చూడండి, పవిత్రులకు అన్నయో పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏది పవిత్రమైనది కాదు. వారి మనస్సును, వారి మనస్సాక్షియో అపవిత్రపరచబడి ఉన్నవి. ప్రకృతి సంబంధమైన వారి మనసు, మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, మనం ప్రకృతి సంబంధమైన, లోక సంబంధమైన మనసాక్షి కలిగి ఉన్నామేమో జాగ్రత్త. చెడ్డ మనసాక్షి అది మన ఆత్మీయ జీవితానికి ఆటంకాన్ని కలిగిస్తుంది. ఓ మంచి పోరాటం నువ్వు చెయ్యాలి అంటే మంచి మనస్సాక్షి నువ్వు కలిగి ఉండాలి. అది నీ విశ్వాస జీవితాన్ని మహిమపరచడానికి, మరి దేవునికి మహిమని కలిగించడానికి అనువుగా ఉంటుంది. అందుకని పేతురు గారు అన్నాడు, ఆయన రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో, నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండండి. మీ యాత్రలో, మీ వ్యక్తిగత
విశ్వాస జీవితంలో, అలానే మీ సాక్ష్యంలో, ఒకవేళ మీరు దేవుని పరిచర్యలో ఉంటే మీ పరిచర్యలో నిర్మలమైన మనస్సాక్షి మీకు కావాలి. అలానే అపోస్తల కార్యంలో 24వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, నిర్దోషమైన మనస్సాక్షి, నిర్దోషమైన మనస్సాక్షి. అలానే రోమా 9:1 సాక్ష్యమిచ్చే మనస్సాక్షి. ప్రభు కొరకు నీవు మనస్సాక్షి, నీ మనస్సాక్షిని నువ్వు పరిశీలించుకుంటూ సాక్ష్యం ఇవ్వగలిగే వారం ఉండాలి. కాబట్టి ఇంతవరకు ఈ మాటలలో, ఈ గుణగణాలలో ఏది నీలో లేకున్నా, ఏది లోపించినా, ఇక మీదట దేవుని కొరకు, దేవుని ఆ పరిచర్య కొరకు మనం జీవించవలసిన వారు అంటున్నాం. లేనట్లయితే మీరు ఓత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉంటారేమో, జాగ్రత్త. చెడ్డ మనస్సాక్షి అనే విషయాన్ని పౌలు గారు చెప్పాడు. ప్రియమైన వాళ్ళరా, నేను ఒకప్పుడు మరి తిమోతికి రాసిన మొదటి పత్రికలోని 1వ అధ్యాయం 13వ వచనం 12వ వచనం ఒకవేళ మీరు చూసినట్లయితే, పూర్వము నేను దోషకుడను, హింసకుడను, హానికరుడనై తన పరిచర్యకు నియమించబడిన నమ్మకమైన వానిగా ఎంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఒకప్పుడు దోషకుడను, హింసకుడను, అయితే దేవుని మహాకృపలో హానికరుడను అయిన నన్ను ఆయన పరిచర్యకు ఎంచుకున్నాడు అనేటువంటి మాట, చక్కటి మాట ఇప్పుడు వివరిస్తున్నాడు. కనుక మనం మంచి మనస్సాక్షి అదే విషయాన్ని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అంటాడు, క్రీస్తు యేసును కలిగిన ఇట్టి మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అంటాడు. మంచి పోరాటం పోరాడాలి. ఈ పోరాటంలో, ఈ ఆత్మీయ జీవన విధానంలో ఎన్నో శ్రమలు, వేదనలు మనకుంటాయి. కనుక మంచి పోరాటం మనం పోరాడాలి. అందుకే మరి పౌలు గారు అంటాడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును నిత్య జీవము చేపట్టుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. ఈ పోరాటంలో నువ్వు దేవునికి సాక్షిగా నువ్వు జీవించాలి. కనుక మనం మంచి పోరాటం, పౌలు గారు అన్నాడు, నేను మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నేను నా యొక్క ఆత్మీయతను మరి పోగొట్టుకోలేదు, నా పరుగును మాత్రం కడముట్టించాను అన్నాడు తిమోతి 2వ పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనంలో. కాబట్టి మంచి మనస్సాక్షి, మంచి పోరాటం, విశ్వాసం అనేవి మనకు అవసరం అని ప్రభు తెలియజేయుచుండగా, ఈ దినాన్న ఈ లక్షణాలు మనలో ఉన్నవలేవో అని పరీక్షించుకుని ఇట్టి ఆత్మీయ స్థితిలో ముందుకు సాగిపోయినట్లు దేవుడు తన ఆత్మను, శక్తిని, ప్రభావాన్ని మనందరికి అనుగ్రహించి నడిపింపు చేయనుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపగల మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. తిమోతికి నా కుమారుడా తిమోతి అని పిలిచి విశ్వాసమును, మంచి మనస్సాక్షియు అని చక్కటి మాటలు ప్రభు పలికి అవి నేను నీకు అప్పగిస్తున్నాను, మంచి పోరాటం పోరాడు అన్నావు. అలా మా బ్రతుకుల్లో కూడా అవి మాకు అప్పగించిన సంగతిని గుర్తెరిగి మేము మంచి మనస్సాక్షితో, నిర్మలమైన మనస్సాక్షితో మంచి పోరాటగలిగే ఆత్మీయతను మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.